हमारा सिस्टम ऑलरेडी इज वर्किंग फॉर ट्रांसपोर्ट ड्राइवर्स, नॉन ट्रांसपोर्ट ड्राइवर्स, होम गार्ड्स एंड वर्किंग जर्नलिस्ट के लिए 5 लाख एक्सीडेंट पॉलिसी अभी इम्प्लीमेंट हो रहे हैं। आगे ये जितने भी वर्कर्स आज यहाँ पर आए उनके रिप्रेजेंटेशन, सिमिलर एक्सीडेंट पॉलिसी फॉर 5 lakhs वी आर गोइंग टू टेक केयर ऑफ दैट एक्सीडेंटल पॉलिसी। कि अभी जो बहन ने दिखाया था मेरा का एक्सीडेंट हुए, मगर कोई पलट के भी नहीं देखा है, मेरा ఆర్గనైజేషన్ भी कुछ మద్దతు नहीं की। అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీరు లేవనెత్తిన 2 ప్రధానమైన అంశాలలో ఇప్పటికిప్పుడే ఇక్కడనే ఈ వేదిక మీద प्रवीण जी हम लोग 2 पॉलिसी के बारे में हमारे सरकार जिम्मेदारी उठाना चाह रहे हैं। एक एक्सीडेंटल पॉलिसी फॉर 5 lakhs डेथ एक्सीडेंट और अदर एक्सीडेंट के वर्कर्स के लिए, जो आपने कहा these are professionals not workers, yes I do agree with your suggestion। these professionals के लिए हमारे सरकार 5 लाख रुपए एक्सीडेंटल पॉलिसी देने के लिए राजी। आई एम गोइंग टू आस्क माय मेडिकल एंड हेल्थ मिनिस्टर टू कवर अप राजीव आरोग्यश्री फॉर 10 lakhs हेल्थ। तो उसके लिए भी आप लोग सिमिलर जो एप्लीकेशन है हम लोग जो मांग रहे हैं आरोग्यश्री कार्ड, हम लोग राजीव आरोग्यश्री जो कार्ड देने वाले हैं आप लोग एप्लीकेशन लगवा दो। ज़्यादा से ज़्यादा 26 जनवरी से, दैट्स अ मैक्सिमम अपर लिमिट, 26 जनवरी से लेकर आप लोगों को ये 2 चीज़ों में, क्योंकि डेटा पहले लेना है उसके बाद डेटा एनालिसिस करना है, वो डेटा हैव टू पुश बाय कंसर्न डिपार्टमेंट। अभी तो मैं आप लोगों को वादा कर रहा हूँ ये 2, वन इज़ एक्सीडेंटल पॉलिसी, द अदर वन इज़ health policy। Rajiv Arogyasri is 10 lakhs for your health coverage and accidental policy death cases में, the other cases में we are going to cover 5 lakhs rupees for death accident। విధంగా మా ఐటీ మినిస్టర్ గారికి ఇంకొక సూచన కూడా చేయదలుచుకున్నా, నేను టీ హబ్ ద్వారా గవర్నమెంటే సొంతంగా ఒక యాప్ను ఫ్లోట్ చేయాలని ఆలోచన ఉన్నది। ఏదైతే మా వర్కర్స్ ఏదైతే ముఖ్యంగా ఓలా, ఓబర్ ఈ విషయంలో వాళ్ళ హార్ట్ బర్నింగ్, వాళ్ళ గుండెలో ఉన్న బాధ నాకు తెలుసు। గతంలో చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది। డెఫినెట్గా టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వమే ఒక స్పెషల్ యాప్ క్రియేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ రకంగా మీ హక్కులకు రక్షణ కల్పించాలనో తొందరలోనే మేము దాని మీద సమీక్ష చేస్తాము, విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము। నేను సంస్థల యజమానులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా, మీరు మీ దగ్గర వృత్తిపరంగా పనిచేస్తున్న వాళ్లకు రక్షణ కల్పించినప్పుడు, నమ్మకం కల్పించినప్పుడే మీ సంస్థలు మనుగడ సాధిస్తాయి। మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం లాభాలు ఆర్జించాలి, వర్కర్స్ ఆ ప్రొఫెషనల్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళు నష్టపోయినా మాకు సంబంధం లేదని ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఆ సంస్థల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్షమించదు। అధికారులకు ఒక ఆదేశం నేను ఇవ్వదలుచుకున్నా। 4 or 5 months బ్యాక్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ 2nd ఫ్లోర్లో ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి పోయినప్పుడు ఆ యజమాని యొక్క పెంపుడు కుక్క అతని మీద దాడి చేయడంతో 2nd ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు। 4-5 రోజులు హాస్పిటల్లో అతన్ని పోరాటం చేసిన అతను బ్రతకలే, చనిపోయిండు। నేను ఆ రోజు చూసిన ప్రభుత్వం వైపు నుంచి ఇంత అమానవీయంగా సంఘటన జరిగితే ఏమైనా స్పందన ఉంటుందేమో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయినా ఏమైనా సహాయం అందుతుందేమో అని ఆ వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి మా అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కు నా కుటుంబానికి, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇనిషియేషన్, ఎందుకంటే అంత అమానవీయంగా జరిగిన సంఘటనను ఆ సంస్థ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ స్పందించలేదు। తక్షణమే మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఆ సంఘటన జరిగిన వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబంలో మీ కొడుకుని కోల్పోయారు, మీ కొడుకుని ఎట్లాగూ అందించలేరు, ఎందుకంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడంటే
కుటుంబ బాధ్యతను మోస్తున్నట్టు. కుటుంబంలో చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ, ఆ కుటుంబం యొక్క జీవన ఆధారం కోల్పోయినట్టే. మొత్తం మనం తెచ్చివ్వలేకపోయినా కనీసం ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. ఒక టోకెన్ ఇది. ఎస్, నీ కుటుంబంలో ఇంత పెద్ద దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు మానవత్వం కలిగిన ప్రభుత్వంగా మేము స్పందిస్తున్నామని ప్రభుత్వాలు స్పందించాలి. అదే బాధ్యత. అదే మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పేది ప్రతిసారి ఇట్లాంటి విషయాలలో. అందుకే మా ప్రభుత్వం ఖచ్చితంగా మా అధికారులు వెళ్ళి కలిసి, प्रवीण जी एक दुर्घटना हुआ था 4 मार्च महीने पहले। एक स्विगी डिलीवरी बॉय सेकंड फ्लोर में कहीं डिलीवरी करने के लिए गया था। वो उनके ओनर के कोई कुत्ता, जो उनके कुत्ता है, तो दरवाज़ा खोलते ही कुत्ता उनके ऊपर हमला किए। वो घबराहट में सेकंड फ्लोर से नीचे गिर गए। तो 4-5 दिन वो हॉस्पिटल में इतना कोशिश किए जी, मगर वो बच नहीं सका। मगर या स्विगी से या वो होटल मैनेजमेंट से या सरकार से उनके परिवार को कोई मदद नहीं मिला। आई थिंक ट्रीटमेंट के लिए भी मदद मिला, नहीं मिला मुझे तो पता नहीं। इधर हैदराबाद में वन ऑफ द वेरी बैड इंसिडेंट आई गॉन थ्रू मीडिया। मैं जब बहुत बिजी में था, इसीलिए मैं आज हमारे मानिकराव जी, हमारे लेबर कमिश्नर एंड और जिम्मेदारी ऑफिसर्स को मैं आदेश दे रहा हूँ, वो परिवार कहाँ है, कौन है, उनको ढूंढो। 4-5 महीने पहले जो पेपर्स में आया वो आर्टिकल देखे तो पता लगेगा कि वो कौन है। उनके पूरे परिवार को जाके मिलकर, और सीएम रिलीफ फंड से हम लोग 2 लाख रुपए उनके परिवार को मदद करने के लिए हम लोग आदेश दिए। हाँ, वो कहा नहीं, उनका पूरा डिटेल्स ले लेंगे ऑफिसर्स, उनके डिटेल्स लेकर उनके परिवार को जाके, हमारे ऑफिसर्स खुद उन परिवार से मिलने के लिए ऑफिसर खुद लोग उनके घर पे जाएंगे, उन लोगों को मदद करेंगे। सीएम रिलीफ फंड से 2 लाख हमारे तरफ से देने के लिए भी मैं बात मंच पे कर रहा हूँ। मैं నాది ఒకటే మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఉద్యోగ ఉపాధి, వాళ్ళ యొక్క సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి, సమయం ఇచ్చి పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మాకు శశపిషలు లేవు, లేకపోతే లైక్లు డిస్లైక్లు కూడా లేవు. మేము చాలా బాధ్యతాయుతంగా ఒక మానవత్వం ఉన్న ప్రభుత్వంగా వ్యవహరించదలుచుకున్నాం. ఇన్హ్యూమన్గా మేము బిహేవ్ చేయదలుచుకోలేదు కమ్ వాట్మే. సో అందుకే ఈరోజు ఇట్లాంటి విషయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో మంగళవారం అండ్ శుక్రవారం అక్కడ వింటున్నాం. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజులు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహిస్తున్నాం, ప్రజల యొక్క సమస్యలను వినడానికి. ఆ తర్వాత కూడా ప్రజాపాలన ప్రతి 4 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 3 సార్లు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటుంది. ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికే ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని తెలుసుకుంటుంది, వాటిని పరిష్కరిస్తుంది. ఆ పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే పారదర్శకమైన పరిపాలన అందించడానికి ప్రజాపాలనను తీసుకొని ముందుకు వచ్చినాం. దానికి సంబంధించి కూడా డిజిటల్ అప్లికేషన్, మాన్యువల్ అప్లికేషన్స్, యూఆర్ డిజిటల్ ఆన్లైన్ అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. వాటన్నిటికీ సంబంధించిన వివరాలు 27 తారీఖు రోజు సచివాలయంలో మా మంత్రివర్గ సహచరులమందరం, మా ఉప ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కలిసి ఆ అప్లికేషన్ రిలీజ్ చేస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పంజగుట్ట చౌరస్తా ఒక్కొక్క రోజు ప్రజావాణి ఉన్న రోజు 10,000 మంది వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. నేను అర్థం చేసుకోగలను. 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు 10 రోజుల్లోనే పరిష్కారం అయితే మేము అనుకోము. కానీ బాధలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసంతో, నమ్మకంతో అక్కడికి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళ వినతి పత్రాలు ఇస్తున్నారు. తప్పకుండా వాళ్ళ వినతి పత్రాలను, సహాయకమైన వాటిని అన్నిటినీ సమీక్షించి పరిష్కరిస్తాం.
అందుకోసం కూడా ప్రత్యేకమైన అధికారులను ఆల్రెడీ నియమించడం జరిగింది. మా మంత్రివర్గం అంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాళ్ళని సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ సాయంత్రం ఇంత ముఖ్యమైన